హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కార్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది హ్యుందాయ్ అల్కజార్ కారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా హై ఎండ్ కార్ అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మీ దగ్గర ఉన్న మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. మీ వెహికల్ మీద మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. దీనివల్ల మీ వెహికల్ గురించి ఎక్కువ మందికి తెలిసి తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే ఈ కార్ విషయానికి వస్తే, ఇది హ్యుందాయ్ అల్కజార్ కారు 2022 మోడల్ ఫ్రెండ్స్. ఇది 2022 మోడల్. ఇది డీజిల్ వెహికల్. ఓకే, ఇది డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎటువంటి యాక్సిడెంట్స్ దీనికి కాలేదు, అలాగే డెంట్స్ కూడా లేవు, ఇంకా స్క్రాచెస్ కూడా ఎక్కువేం లేవు. చాలా నీట్గా ఉంది. ఎక్స్టీరియర్ సూపర్ ఉంది, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇకపోతే ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట ఇది. ఓకేనా, దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. ఇది హై ఎండ్ కార్ ఇది. ఓకేనా, మీరు దీని గురించి, ఈ కారు గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి చాలా కార్ల గురించి. ఓకే, ఇది 2022 మోడల్ హ్యుందాయ్ 2022 మోడల్ డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. దీని ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అనమాట. అంటే 2022 అంటే రీసెంట్దే కాబట్టి ఇది ఫస్ట్ ఓనరే. మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు. ఇంకా ఇది డీజిల్ వెహికల్. ఇప్పటి వరకు 47 కిలోమీటర్స్ రీడింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి. అంటే అప్రాక్సిమేట్గా ఒక 50,000 కిలోమీటర్లు అనుకోండి. ఇక దీనికి అన్ని సేఫ్టీ ఫీచర్స్, హై ఎండ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి దీనికి. ఇది సన్ రూఫ్ ఉంది. టైర్లు కూడా కొత్త టైర్లు, సీల్ టైర్స్ ఇంకా ఉన్నాయి. కానీ దీనికి పార్కింగ్, బ్యాక్ సైడ్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇంకా పార్కింగ్ సెన్సార్స్, పవర్ స్టీరింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బ్లూ కలరు. ఇంటీరియర్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో, చాలా నీట్గా ఉంది. హై ఎండ్ కార్ కాబట్టి చాలా కాస్ట్లీగా ఉంది. ఇంకపోతే దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 16,85,000 చెప్తున్నారు. దీని ప్రైస్ 16,85,000 చెప్తున్నారు. ఇదేమి ఫిక్స్డ్ అమౌంట్ కాదు, కొంచెం బార్గెనింగ్ ఉంటుంది, కొంచెం తగ్గిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. ఓకే, ఎందుకంటే దీని ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇంత ప్రైస్కి కొత్త కార్లే వస్తుంటాయి కదా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు కింద. వాళ్ళైతే అమ్మేవాళ్ళు మరి అట్లా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టము. మనమైతే తగ్గాం కదా, 16,85,000 అయితే వారు చెప్తున్నారు రేటు. మనం 10 లక్షలు అంటే వాళ్ళు ఇవ్వరు కదా, కాబట్టి వాళ్ళు చెప్పిన రేటే మనం చెప్తున్నాం. ఇవి మన కార్లు ఏం కావు, ఇవి వాళ్ళ కార్లు. ఇవి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి సీట్లు కూడా చూడండి. ఇవి సీట్లు వాళ్ళే చేయించారు. వీటి ప్రైస్ వచ్చేసి ఎంత లేదన్నా ఒక 30,000-40,000 అయి ఉంటాయి. ఓకేనా, అందుకని అన్ని కాస్ట్లీ ఐటమ్స్ వీళ్ళు చేయించుకున్నారు కాబట్టి ప్రైస్ అట్లా ఎక్కువ చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళకు కూడా తక్కువ అమ్మబుద్ధి కాక అట్లా చెప్పుండొచ్చు. సో ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది మీరు నచ్చితే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని ముందే చెప్పాను కదా, ఇదనమాట దీని గేరు. ఓకే, ఇకపోతే దీని ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. కార్ అయితే వెల్ మెయింటైన్డ్. ఓకే, కాస్ట్లీ కార్ కాబట్టి నీట్గానే చూసుకుని ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా ఇవి సైడ్ డోర్స్ అన్నమాట, దాని మీద వాటి బటన్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అన్నమాట ఇది. ఓకే, మనకి దీంట్లో అంతా కనిపిస్తుంది. రేర్ కెమెరా, ఇంకా ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇంకా కార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళన్నీ చేయించుకోవాల్సిన, ఎక్కువ చేయించలేదు కానీ చేయించుకోవాల్సిన కొన్ని చేయించుకున్నారు. ఓకేనా, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ నుంచి, మన యూట్యూబ్ నుంచి ఏమి రాదు కాబట్టి, సో మన ఛానల్ ఇలానే వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్కి ఎంకరేజ్మెంట్గా మీరు కొంచెం మీ వంతా కొంచెం డొనేట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఏం రావు, ఇట్లాంటి వీడియోస్కి అసలేం రాదు. ఓకేనా, నేను మీ అందరి కోసం ఇంకా ఇలాంటి వీడియోస్ చేసి పెడుతున్నాను. సో ఎవరికైనా ఛానల్ మంచిగా అనిపిస్తే డొనేట్ చేయడానికి ట్రై చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రావడానికి ట్రై చేస్తున్నాను నేను. కాకపోతే ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ చేయలేకపోతున్నా. సో నేను ఒక యాక్షన్ కెమెరా తీసుకుందామని అనుకుంటున్నా, గోప్రో లాంటిది. సో దానికైతే అమౌంట్ 30,000. అంత అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అయితే పోస్ట్పోన్ అయ్యింది. దాని తర్వాత చాలా మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎవరికైనా మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మీ వంతుగా ఎంతైనా సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. బాయ్, టేక్ కేర్. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, సేవ్ వాటర్ అండ్ సేవ్ ట్రీ. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.